చిన్న జీడిపిక్క ఒక రైతు జీవితాన్ని మార్చగలదా? అదే జీడిపిక్క వందలాది కుటుంబాలకు ఉపాధిని ఇవ్వగలదా? వినడానికి వింతగా ఉన్నా రంపచోడవరం అడవుల్లో ఇది నిజంగా జరుగుతోంది. ఒకప్పుడు జీడి మామిడి రైతు ఏడాది పొడవునా కష్టపడినా చివరకు లాభం మాత్రం దళారీల చేతుల్లోకి వెళ్లేది. కానీ కొందరు మహిళలు ఆ కథను మార్చాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చేసిన ఒక చిన్న మార్పు రైతులకు మెరుగైన ధరను తీసుకొచ్చింది. అదే మార్పు పేద మహిళలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పించింది. వినియోగదారులకు విలువైన జీడిపప్పును అందిస్తోంది. అసలు వాళ్ళేం చేశారు? దళారీల ఆధిపత్యాన్ని ఎలా అధిగమించారు? ఈ వీడియో ముగిసేలోపు ఒక చిన్న ఆలోచన రైతుల జీవితాన్ని, మహిళల భవిష్యత్తుని ఎలా మార్చగలదో మీరు చూస్తారు. ఈమె పేరు తేజేశ్వరి. ఒకప్పుడు నిరుద్యోగి, మరి ఇప్పుడు? ఇది మా రంపచోడవరం విడివికే యొక్క జీడిపప్పు ఫ్యాక్టరీ యొక్క షెడ్ అండి. మేము రైతుల దగ్గర జీడిపిక్కల్ని ముడి సరుకులుగా కొంటామండి. వాటిని 3 days ఒకవేళ పచ్చిపిక్క ఏమైనా ఉంటుందని చెప్పి 3 days బయట ఇక్కడ బరకాలేసి ఎండలో ఆరబెట్టుకుంటామండి. ఆరబెట్టుకున్న స్టాక్ని తీసుకొచ్చి మా షెడ్లో అక్కడ స్టోర్ చేసుకుంటామండి. ఇక్కడ కొన్ని పిక్కలే స్టోర్ చేసుకొని మిగతాది మా దేవరపల్లి గోదాం అని ఉందండి. అక్కడ దగ్గర 20,000 టన్నుల వరకు మేము దాచుకున్నామండి. ఇక్కడ కొంచెం పిక్క దాచుకున్నామండి. ప్రాసెస్కి అవసరమైనది మాత్రం ఇక్కడ తీసుకొస్తుంటామండి. తీసుకొచ్చి ఇక్కడ ముడి సరుకు ఉంచుకుంటామండి. ఇప్పుడు ముందుగా అక్కడ ఉన్న పిక్కల్ని ఫస్ట్ ఇది మన కుక్కర్ అండి. ఏంటంటే ఇక్కడ గల్లా ఉంటుందండి. ఆ గల్లా ద్వారాగా ఇక్కడ దీంట్లో నుంచి పిక్కలు దీంట్లో వేస్తామండి. దీని యొక్క కెపాసిటీ 320 kg అండి. 320 kg ఇది బాయిలింగ్ అండి. ఇక్కడ నుంచి వాటర్ దీనికి ఎక్కించుకుంటామండి. ఇక్కడ నుంచి మంట పెడతామండి. ఓన్లీ కట్టెల ద్వారాగానే మంట అండి. మంట పెట్టి వాటర్ గాజు గొట్టం పైకి ఇక్కడ వరకు వచ్చేలా వాటర్ పెట్టుకుంటామండి. పెట్టుకుంటే మంట పెడుతూ ఉంటే అది 100 దాటాలండి మీటర్. 100 దాటిన తర్వాత ఇక్కడ నీరు బాగా వేడయ్యి ఆవిరి వస్తుందండి. ఆ ఆవిరి మనం ఇక్కడ ఇప్పడం ద్వారాగాన ఇక్కడికి లాగొచ్చి ఇందులో ఉన్న పిక్కలు కుక్ అవుతాయండి. కేవలం ఆవిరి ద్వారాగానండి. ఇక్కడికి ఆవిరి వదిలిన తర్వాత 7 నిమిషాల పాటు నేరుగా వదులుతామండి. 7 నిమిషాలు అయిన తర్వాత ఒక అరగంట సేపు ఆవిరి అలాగే ఉంచి తర్వాత పిక్కలు బయటకు వదిలేస్తామండి. ఇలా బయటకు వచ్చిన పిక్కలు మినిమం 12 hours నార్మల్ బయట ఫ్యాన్ గాలి కింద చల్లారనివ్వాలండి. బాయిలింగ్ పిక్ చల్లారిన తర్వాత ఇలాగ హ్యాండ్ మేడ్ కటర్స్ తోని కట్ చేస్తామండి. ఈ మిషన్ లో ఇక్కడ గుండు వేరేగా, బద్ద వేరేగా, అలాగా తొక్క వేరేగా పడుతుంటుందండి. ఈ పిక్కల్ని ఇక్కడ మన సభ్యురాళ్ళు, ఇక్కడ మన వందన వికాస్ కేంద్రాల సభ్యురాళ్ళు గ్లౌజులు వేసుకొని తొక్క వేరే, పిక్క వేరే, బద్ద వేరే, గుండు వేరే, పాడైన పప్పు వేరేగా వివిధ రకాలుగా విభజిస్తారండి హ్యాండ్ మేడ్ గా. తర్వాత ఇలా వచ్చిన ఈ పప్పునండి మన డ్రైయర్ లో వేస్తామండి. డ్రైయర్ లో వేస్తామండి. 2 వైపులు కూడా 24 ట్రేలు ఉంటాయండి. ఒక ట్రేకి 5 kg చొప్పున 2 ట్రేలు నిండాక ఇదిగోండి ఇలా వచ్చిన ఈ పప్పుని డ్రైయర్ లో వేస్తామండి. అక్కడ వచ్చిన వేరు చేసిన పప్పుని ఇలా డ్రైయర్ లో వేస్తామండి. డ్రైయర్ లో వేసి మినిమం 6 hours ఇది వేడి చేస్తామండి. తర్వాత 6 hours డ్రై అయిన తర్వాత ఆ వేడి పప్పుని ఇక్కడ కూలర్ లో చల్లారుస్తామండి. ఒక 3-4 hours ఇక్కడ చల్లారితే ఈ పప్పుకి తేమ అనేది యాడ్ అవుతుందండి. తేమ యాడ్ అవ్వడం వల్ల పై తొక్క అనేది ఈజీగా వస్తుందండి. అందుకోసం ఒక 3-4 hours ఈ పప్పుని కూలర్ లో ఉంచుతామండి. కూలర్ లో కూల్ అయిన పప్పునండి ఇది ఫీలింగ్ మిషన్ అండి. ఇక్కడ ఇదిగోండి దీని ద్వారా ఈ మిషన్ లో వేస్తామండి పప్పు. దీని మిషన్ లో పప్పు వేసి ఇది కంప్రెసర్ అండి. ఇక్కడ కంప్రెసర్ ఆన్ చేస్తే దీని ద్వారాగా గాలి ఫీలింగ్ మిషన్ లోకి వెళ్తుందండి. కంప్రెసర్ నుంచి ఫీలింగ్ మిషన్ లోకి వెళ్ళి వేరుశెనగ పప్పు ఎలా అయితే ఇలా డ్రై చేసి ఉఫ్ అనేది వస్తుందో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ మన ఫీలింగ్ మిషన్ లో ఇక్కడ జరుగుతుందండి. జరిగి పప్పు అనేది ఈ మిషన్ లో మెయిన్ ఫస్ట్ పొట్టు, చిన్న ముక్క, పెద్ద ముక్క, బద్ద, గుండు ఇలా వివిధ రకాలుగా పప్పు అనేది ఈ మిషన్ లో విభజన అయిపోతుందండి. ఇలాగ ఈ మిషన్ లో బద్ద, గుండు, ముక్క అలా వేరు అయిన వెంటనే ఇలా తెల్లగా ఉన్నవన్నీ ఒక కవర్ లో వేసుకొని చిన్నగా ఏమైనా సరే ఇలాగ ఉండిపోయినవి అయితే మనం సభ్యురాలు ఇలా చిన్నగా మాన్యువల్ గా ఇది వేరు చేస్తారండి. వేరు చేసి
ఇలాగ తెల్లగా వచ్చిన పప్పు అంతా ఒక దాంట్లో వేసుకుంటామండి. ఏమైనా చిన్నగా ఏమైనా ఉన్నవన్నీ ఒక దగ్గర వేసి అది జస్ట్ బ్లేడ్ సహాయంతో ఇది నీట్‌గా శుభ్రం చేస్తామండి. ఇలా వచ్చిన పప్పునండి మళ్ళీ 1 అవర్ డ్రైయర్‌లో ఉంచుతామండి జస్ట్ హీటింగ్ కోసం. అలా డ్రైయర్‌లో ఉంచి తీసిన 1 అవర్ తర్వాత ప్యాక్ చేసి మా బ్రాండింగ్ సహాయంతో సేల్ చేస్తామండి. ఇప్పుడు మేము తయారు చేసిన జీడిపప్పు లాస్ట్ స్టేజ్ అండి. డ్రై అయిన పప్పుని ఇలాగా మా బ్రాండ్ కవర్ రాకేష్ మా ఐటీడీఏ రంపచోడవరం అని ఈ ప్యాకింగ్ కవర్స్‌లో హాఫ్ కేజెస్, పావు కేజీలు, కేజీలుగా చెప్పి కవర్స్‌లో వేసి ఇలా ప్యాక్ చేసుకుంటామండి. ఇప్పుడు మేము మార్కెట్‌లో మన ప్రాంతాల్లో ఇలా ఈ బ్రాండ్‌తోని అమ్ముతున్నామండి. ఇది గుండు పప్పు అయితే గనక నిట్టపప్పు అంటాం మేము. అది కేజీ 800 అండి. బద్దపప్పు అయితే కేజీ 750 అండి. పెద్ద ముక్క అయితే గనక 600, చిన్న ముక్క అయితే 500, నూక పప్పు అయితే 400. ఇంకా అలాగా గ్రేడింగ్ బట్టి మేము రేట్ తగ్గుతూ ఉంటుందండి. మీకెవరికైనా కావాలంటే గనక మా జీడిపప్పు, మా ప్రాంతం మన్యంలో దొరికే జీడిపప్పు మీకు కావాలంటే అందుబాటులో ఉందండి. ఆన్‌లైన్‌లో కూడా మీకు అందుబాటులో ఉన్నామండి. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించొచ్చండి. ఈ విడివికేల ద్వారా ఈ జీడిపప్పు ప్రాసెస్ చేయడం వల్ల మా విడివికేస్ ద్వారా సుమారుగా 50-60 మంది మహిళలము ప్రతిరోజు ఉపాధి పొంది దాదాపుగా మా కుటుంబాలకి మేమెంతో సహాయపడగలుగుతున్నాము. మాకు మేము లబ్ధి పొందగలుగుతున్నాము. కొన్నిసార్లు ఒక విప్లవం పెద్ద యంత్రాలతో మొదలవ్వదు. ఒక చిన్న విత్తనంతో, ఒక చిన్న జీడిపిక్కతో, విలువ అనే ఆలోచనతో మొదలవుతుంది. రంపచోడవరం అడవుల్లో మొదలైన ఈ కథ రేపు భారతదేశంలోని వేల గ్రామాల కథ కావచ్చు. ఇది కేవలం జీడిపప్పు తయారీ కథ కాదు. విలువను గ్రామంలోనే సృష్టిస్తే గ్రామంలోనే అభివృద్ధి ఎలా మొదలవుతుందో చెప్పే కథ. మీరు కూడా స్వచ్ఛమైన, నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలనుకుంటే ఈ మహిళా గ్రూప్ను నేరుగా సంప్రదించండి. వారి చిరునామా, ఫోన్ నంబర్ను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం. ఇలాంటి గ్రామీణ విజయగాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో స్ఫూర్తిదాయకమైన కథతో మీ ముందుకొస్తాం. నమస్తే.